ఎం న్యూస్ కి స్వాగతం. వైసీపీ ప్రభుత్వం హయాంలో జగన్ అవలంబించిన దుర్మార్గపు వైఖరి వల్లే టిడ్కో అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న వారికి కష్టాలొచ్చాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పిఠాపురం పట్టణం గోర్సా రైల్వే గేట్ సమీపంలో గల ఎన్టీఆర్ టిడ్కో అపార్ట్మెంట్ల వాసులతో మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశమయ్యారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా టిడ్కో అపార్ట్మెంట్ వాసులు తాము పడుతున్న కష్టాలను, ఇబ్బందులను వర్మకు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసుల కష్టాలను, సమస్యలను విన్న వర్మ పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావును టిడ్కో అపార్ట్మెంట్స్ వద్దకు పిలిపించి అక్కడ ఉన్న సమస్యలను తెలియజేశారు. అనంతరం వర్మ మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పేదల పాలిట శత్రువు. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఎన్నో లక్షల అపార్ట్మెంట్లు, లక్షల మంది లబ్ధిదారులకి టిడ్కో ఇల్లు ఇవ్వడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఎన్సీసీ కాంట్రాక్టర్తో చాలా అందంగా, నీట్గా తీర్చిదిద్దిన అపార్ట్మెంట్లని రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా ఆయన ఆపివేయడం జరిగింది. పిఠాపురంలో ఉన్న 900 లబ్ధిదారులకి 5 సంవత్సరాల వలన ఇల్లులు ఆపివేయడం వలన వాళ్ళకి నష్టం 30 కోట్ల రూపాయలు, అద్దెల రూపాయలలో వాళ్ళు అప్పులు పాలయ్యారు. పిఠాపురం టిడ్కోకి సంబంధించి 30 కోట్ల అద్దెల రూపంలో అప్పులు పాలయ్యారు. అలాగే ఏ సమస్యలు కూడా అప్పుడు ప్రభుత్వంలో అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ పట్టించుకోలేదు. మేము వీటి గురించి దగ్గర 2 నెలలు మేము నిరాహార దీక్ష చేసాం రోజు. అయినా సరే స్పందన లేదు. ఈవేళ మేము ఎందుకు వచ్చామంటే ఇక్కడ మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏదైతే జరుగుతుందో, ప్రభుత్వం ఏ విధంగా పెన్షన్దారులకు కోట్ల రూపాయలు 1వ తారీఖు ఇస్తుందో, ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాయో, ఇబ్బందులు ఉన్నా సరే అదేవిధంగా పోలవరానికి మరి నిధులు తెచ్చి ముందుకు నడిపిస్తున్నారు. అమరావతికి 15,000 కోట్లు తెచ్చి ముందుకు నడిపిస్తున్నారు. ఈ మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎన్టీఆర్ టిడ్కో హౌసెస్లో ఈవేళ మంచి పనులు చేయాలన్న ఒక ఉద్దేశంతో మేము మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు, అందరూ కౌన్సిలర్లు ఇక్కడ ఉండి వాళ్ళ పిలుపు మేరకు మేము వచ్చాం. కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క అపార్ట్మెంట్లకి సంబంధించి వివరాలు కూడా నేను తెలియజేస్తాను. ఈవేళ ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడికి ఇల్లులు ఇచ్చాక గత ప్రభుత్వంలో లాస్ట్ ఎండింగ్లో పడే సమస్యలు ఏవైతే ఉన్నాయో, రోడ్స్ అవనండి, కరెంట్ అవనండి, శానిటేషన్ అవనండి, అలాగే రకరకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో, ట్రాన్స్ఫర్ అవనండి, వీటన్నిటిని కూడా ఈవేళ మంచి ప్రభుత్వంలో పేదవాళ్ళ గురించి మంచిగా ఆలోచించి మంచి పనులు చేయాలని చెప్పి ఈవేళ అధికారులు మేము నోట్ చేసుకుని 15 రోజుల్లో ఈ పనులన్నీ వాళ్ళకి పూర్తి చేస్తామని హామీ ఇచ్చాం. ఈ కూటమి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు ఇక్కడ మేమందరం కలిసి ఆలోచన చేసేది ఏంటంటే టిడ్కో ఇల్లులకు సంబంధించి ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు టైంలో ఏ విధమైన ఫెసిలిటీస్ ఇద్దామనుకున్నారో, పార్కులు కానీ, హాస్పిటల్ కానీ, రోడ్స్ కానీ, ఇవన్నీ మంచినీళ్ళు, వాటర్ ట్యాంక్ కానీ, వీటన్నిటికి కూడా నిధులు 2-3 నెలల్లో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఎక్సర్సైజ్ చేస్తుంది, నిధులు ఇచ్చే పరిస్థితి. మొన్న మున్సిపల్ మంత్రి గారిని కూడా అడిగితే ఇది ఎక్సర్సైజ్ జరుగుతుంది వర్మ, మేము చేస్తామని చెప్పి ఆయన తెలియజేశారు. అదేవిధంగా అపార్ట్మెంట్లో ఏదైతే రిపేర్లు ఉన్నాయో ఆ రిపేర్లు కూడా ప్రభుత్వం అప్పుడు టైంలో కాంట్రాక్ట్ చేసిన కానీ, లేకపోతే కొత్తగా కాంట్రాక్టర్ కానీ ఇచ్చి లీకేజెస్ కానీ, చిన్న చిన్న మైనర్ రిపేర్స్ కానీ ఇటు రావడానికి కారణం ఎవడు? దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు వచ్చాయి? ఏ ఊరైనా సరే మనం ఇప్పుడు రోజు స్నానం చేయకుండా బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుంది, అలాగే ఇంటికి కూడా రోజు శుభ్రం చేసుకోకపోతే ఇల్లు పాడవుద్ది. ఆ విధంగా పాడైంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే కూటమి గవర్నమెంట్లో వీటన్నిటికీ మీ ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వడమే కాకుండా ఉన్న రిపేర్లు ఏమున్నాయో ఆ రిపేర్లు కూడా చేయడానికి బాధ్యత తీసుకునే విధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రేపటి నుంచి ఇక్కడ మంచినీళ్ళు కానీ అన్ని కార్యక్రమాలు, అక్కడ రేషన్ కూడా ఇక్కడికే వస్తుంది, పెన్షన్ కూడా ఇక్కడికే ఇస్తారు. ఒక 2-3 రోజుల్లో మ్యాపింగ్ చేసుకుంటారు, చేసుకుని ఈ నెల కానీ నెక్స్ట్ మంత్ కానీ వాళ్ళు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మంచి ప్రభుత్వం చేసిందే చెప్పడం కాదు, పేదవాళ్ళకి మంచి చెయ్యాలనే ఆలోచన కూడా మంచి ప్రభుత్వంలో ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అందుకే ఈరోజు టిడ్కో ఇల్లో వాళ్ళందరూ మీటింగ్ పెడితే వచ్చి వాళ్ళకి కావాల్సిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులని కూడా ప్రభుత్వం 15 రోజుల్లోనే పూర్తి చేస్తుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.